తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు బొగ్గుగన్ల వేలం అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను, ఇతర ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించడానికి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు జోక్యంపై గతంలో ఉన్న న్యాయపరమైన రక్షణలను గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా నోటీసులు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారని, ఆ గొంతు నొక్కడానికే ఈ నోటీసుల అస్త్రాన్ని ప్రయోగించారని రవీంద్రరావు పేర్కొన్నారు. నీకు రోజులు మూడాయి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఎగరగొట్టే కార్యక్రమంలో భాగమే అనేకమైన ఆరోపణలు. అంత తీవ్రమైనగా యావత్ దేశాన్ని కుదిపేసే అవినీతితో కూడిన విషయం గనక దాని నుంచి డైవర్షన్ కావడం కోసం ఇవాళ హరీష్ రావు గారి మీద ఇవాళ నోటీస్ ఇచ్చి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో పిలవడం అనేది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావు గారి విషయంలో జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. చెప్పినాక కొట్టేసినాక మళ్ళీ ఏంటండి అంటే బొగ్గు నిక్షేపాల టెండర్కి సంబంధించి జరుగుతున్న అవినీతి కుట్రల చరిత్ర హరీష్ రావు గారు చాలా తీవ్రంగా బయట పెడుతున్నారు కనుక బొగ్గు గనుల గురించి మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ లోకల్లో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఇక్కడ లోకల్లో కూడా కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడట్లేదు కదా. మీకు ఎప్పుడైనా ఏం కనిపిస్తుంది? బీజేపీ ఎవరిని తిడుతుంది? కేసీఆర్ గారిని అంటది, గత ప్రభుత్వాన్ని అంటది. రేవంత్ రెడ్డి ఏమంటాడు? గత ప్రభుత్వాన్ని అంటాడు. అంటే రెండు ప్రభుత్వాలు, రెండు రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? ఈ ప్రభుత్వం గురించి మాట్లాడవు, ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడవు, గత ప్రభుత్వం గురించి మాట్లాడతాయి. దాని ఆంతర్యం ఏంటి? ఇద్దరి లక్ష్యం కేసీఆర్ గారే.